నమస్తే, వెల్కమ్ టు లక్కీస్ రాయల్ కిచెన్. ఈరోజు మన ఫస్ట్ వీడియో అత్తయ్య చేతి వంట కోడల మాటతో ఒక మంచి స్వీట్ స్టార్ట్ చేసేద్దామా. కోవా సేమియా కీర్ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఫస్ట్ సేమియా, వెనిగర్, షుగర్, ఇలాచీ, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఘీ. సో చేసుకోవాల్సిన విధానం, ఫస్ట్ ఒక బౌల్లో ఘీ హీట్ చేసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని మిల్క్ హీట్ చేసుకోవాలి. వన్స్ ఘీ హీట్ అయ్యాక అందులో సేమియా వేసుకోవాలి. సేమియాని మనం లైట్ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వన్స్ మిల్క్ హీట్ అయ్యాక అందులో వెనిగర్, వాటర్ కొంచెం మిక్స్ చేసి అందులో వేసుకోవాలి. సో దట్ మిల్క్ విరుగుతుంది, మనకి కోవా రెడీ అవుతుంది. సో మిల్క్ని మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా విరిగేదాకా. వన్స్ ఇలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి కీర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ సేమియా ఫ్రై చేస్తూ ఉండాలి. సేమియా మనకి లైట్ రెడ్ కలర్ రాగానే పక్కకు తీసేసుకోవచ్చు. అందులో ఇంకాస్త గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని అది కూడా పక్కకు తీసుకోవాలి. అదే బౌల్లో ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని అందులో మనం ఇలాచి దంచి వేసుకోవాలి. ఈ వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వన్స్ వాటర్ హీట్ అవ్వడం, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఎంత సేమియా తీసుకుంటే అంత షుగర్ తీసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి మనకి గులాబ్ జామ్ చేసుకునే పాకం ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ ప్యారలల్గా మనం విరగొట్టుకున్న పాలని వడగట్టుకోవాలి. మనకి కోవా రెడీ అవుతుంది. వెనిగర్ వేసాం కాబట్టి ఆ స్మెల్ లేకుండా కాస్త వాటర్ తీసుకొని మన కోవాని వాష్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయి లైట్గా పాకం వచ్చేదాకా బాయిల్ చేసి మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి జస్ట్ అలా వంకగా వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. వన్స్ మనకి పాకం రెడీ అయ్యాక సేమియాని అందులో యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutes అది బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2 minutes బాయిల్ అయ్యాక మనకు రెడీ చేసుకున్న కోవాని అందులో యాడ్ చేసుకోవాలి.
కోవా యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ ఆగి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అది కాస్త థిక్ అయ్యే వరకు చూసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన కోవా సేమియా ఖీర్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త చల్లగయ్యాక టేస్ట్ చేస్తే మనం ఎంతో టేస్టీ అయిన కోవా సేమియా ఖీర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.